గారెలు చేశాను, పెసరగారెలు శనగపప్పు వేసి చేశాను, చాలా మంచిగా చేశాను. ఇంకా వెరైటీస్ చాలా చేస్తున్నాను ఈరోజు వాళ్ళ కోసం, సండే రోజు వెళ్ళిపోతారని. హాయ్ అండి, డీమార్ట్లో నేను జీలకర్ర తీసుకొచ్చాను. జీలకర్ర మనకి వచ్చేసి కేజీ 335 రూపాయలే పడ్డది. కేజీ జీలకర్ర అంటే నెల జీలకర్ర నేను ఎక్కువ యూజ్ చేస్తాను. ఏంటంటే డైటింగ్ కోసం రోజు సోంపు జీలకర్ర ఇదే వాడతాను. మా పిల్లల కోసం చూడండి తినేటి ఎన్ని తీసుకొచ్చాను. వాళ్ళైతే డీమార్ట్కి వాళ్ళని ఏదో సరదాగా తీసుకెళ్ళినందుకు మొత్తం తినేటి వేసుకున్నారు. ఇది మనకి కేజీ ప్యాకెట్ వచ్చేసి 515 రూపాయలే పడుతుంది. ఏంటంటే డైలీ నేను ఫుడ్ నైట్ ఏం తిన్ను, దానికోసం ఇది తెచ్చుకున్నాను. ఓన్లీ రోజు ఒక కప్పులో సగం పోసుకొని తింటాను. నెల వస్తుంది నాకు. ఏంటి మమ్మీ మొత్తం చాక్లెట్లు బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చుకున్నారు, చాలా ఇవి మీకు? చాలా తలకాయ చెప్తున్నా, గట్టి చెప్పమైంది. ఇవన్నీ ఎన్ని రోజులు వస్తాయి అనుకుంటున్నారా? 2 వారాలే వస్తాయి. కానీ మమ్మీ అంతకన్నా ఎక్కువ రావు మీకు, ఎందుకంటే 2 వారాలకే సరిపోని తీసుకొచ్చాము. మా స్వీటీకి అయితే ఈ బిస్కెట్ అంటే చాలా ఇష్టం. కానీ మమ్మీ నీ ఫేవరెట్ కదా మీకు. ఓకే అండి, వీళ్ళ కోసం అయితే ఇంకా నేను చాలా స్పెషల్గా ఒక 2 రోజుల ఇంట్లో ఉంటారనేసి వాళ్ళకి తినేటి అన్నీ తీసుకొచ్చాను. జ్యూసెస్ ఇవి. ఇప్పుడు నేను బాదం జ్యూస్ ఒకటి చేస్తున్నాను వెరైటీగా. బాదం జ్యూస్ ఒకటి, ఇంకా సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను మా పిల్లల కోసం. మా స్వీట్ అయితే కష్టపడి అన్నీ చదువుతుంది, నీట్గా చేస్తాను, నాకు హెల్ప్ చేస్తుందండి. మా పెద్ద పాప అయితే మంచిగా, ఇంకా మా చిన్న పాప అయితే అలా పడుకొని ఉంటుంది ఊరికే ఫోన్ చూసుకుంటూ. సోంపు జీలకర్ర ఇలా మిక్సింగ్ చేసేసి తమలపాకులు నిమ్మకాయ వేసి బాగా మసాలా పెట్టినాక తేనె వేసుకొని తాగుతాను. ఓకే అండి, మనం ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి, సేమ్ ఒకేలాగా సమానంగా. సోంపు జీలకర్ర నాకైతే ఈ డబ్బా నిండుద్ది. ఇప్పుడు ఇది నెల రోజులు వస్తుంది నాకు. నేనైతే సగ్గుబియ్యం పాయసం బాగా చేస్తాను ఈ సమ్మర్ డేస్లో. పిల్లల కోసమైనా మా కోసమైనా 2 డేస్కి ఒకసారి చేస్తాను. పప్పులు మనం మంచిగా దంచుకొని సగ్గుబియ్యం పాయసంలో వేసుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే మంచిగా సగ్గుబియ్యం పాయసం మరింత చేస్తున్నాను. నేను బాదం పాలకి బాదం పప్పు నానబెట్టుకొని మంచిగా పొట్టు తీసుకున్నాను. వాటితో ఇప్పుడు బాదం పాలు చేస్తున్నా. ఓకే అండి, బాదం మిక్సీ పట్టుకున్న, బాదం వేసి చక్కెర వేసి కొంచెం బాగా నలపలేదు. ఓకే, ఒక లోటడు పాలు తీసుకున్నాను. ఓకే, నేను బాదం బాటిల్లో నింపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఓకే అండి, బాదం పాలు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్